షాలోమ్. మీకా 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఎత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అవును, నీ కుమారుడు అవసరం లేదు, నీ ఆస్తులు అవసరం లేదు, నీ అంతస్తులు అవసరం లేదు. దేవుడు మనల నుండి కోరుకునేది ఒకటి న్యాయము, 2 కనికరము, ప్రేమ, తర్వాత దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం న్యాయం కలిగి ఉందాం, దేవుని ఎడల దీన మనసు కలిగి ఉందాం, కనికరాన్ని ప్రేమిద్దాం, అలాగనే అందరి ఎడల సమాధానం కలిగి ఉందాం, పరిశుద్ధత కలిగి ఉందాం, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనం కాపాడుకుందాం, దేవుని సన్నిధికి వెళదాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, దేవుని వాక్యం చదువుదాం, చదివిన వాక్యం ప్రకారం జీవిద్దాం. ఇదే యేసు ప్రభువు వారు మనకి సెలవిచ్చినటువంటి కట్టడ. కాబట్టి మనం పాటించే వారముగా ఉందాం. అందరికీ షాలోమ్.